ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో రేపు ఆగస్టు 15కి ఒక రోజు ముందు తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున బైకులతోటి జాతీయ జెండా రెపరెపలాడుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మనం జరుపుకోవాలి. భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా మన దేశ చరిత్రలో ఎంతోమంది రక్తం చిందించి ప్రాణాలు కోల్పోయి ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి కొంతమంది జైలు నుంచి తిరిగి రాకుండానే చనిపోయిన కుటుంబాలు వ్యక్తులు చాలామంది ఉన్నారు. బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. సత్యాగ్రహాలు చేసి గాంధీ మహాత్ముడు ఆగస్టు 15, 1947 స్వాతంత్రం సాధించుకొని ఈరోజు స్వపాలనలో మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదుగుతూ ఉంది అని అంటే ఈ రోజున భారతీయులం గర్వించదగ్గ దినం. 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాజధానిని అభివృద్ధి చేసుకుంటున్నాయి. అనేక రకాలుగా ఎక్కడా కూడా బడ్జెట్ లోటు లేకుండా మన రాష్ట్రానికి రాజధాని లేదు అనే లోటు లేకుండా రాజధానిని కూడా వేగంగా నిర్మాణం నిన్ననే మొదటి దశ ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఈ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, ప్రధానంగా చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన ఒక రోజు ముందే అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల యొక్క సముదాయం యొక్క భవనాల యొక్క పూర్తిగా కూడా పూర్తి అయిపోయింది. ఏ విధంగా అనిపిస్తుంది కూటమి పాలన? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అమరావతి రాజధాని మరి 29 ఎన్నికలకు ముందే ఐకాన్ టవర్లు కానీ లేకపోతే సీడ్ యాక్సిస్ రోడ్లు కానీ, ప్రధాన రహదారులు కానీ, మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీతో నిర్మాణం చేసే నగరం అమరావతి అని మరి ఈరోజు ప్రముఖ దినపత్రికలన్నీ కూడా ప్రచురించడం జరిగింది. అన్నీ కూడా భూగర్భంలో కేబుల్స్ ద్వారా, ఇంటర్నల్ డక్టింగ్ ద్వారా ఏసీ, పైపు, గ్యాస్, ఎలక్ట్రికల్, ఇంటర్నెట్ అన్నీ కూడా మరి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు ప్రపంచంలోనే మరి ఏ నగరం కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదు. అలాగే అభివృద్ధి జరుగుతోంది. తప్పకుండా ప్రపంచంలో ఒక మంచి నగరంగా త్వరలోనే గుర్తింపు వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.